ప్రస్తుత హోంమంత్రి అనిత మీద గతంలో పెట్టినటువంటి చెక్ బౌన్స్ కేసు క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారు తన మధ్య రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో తన మీద విశాఖపట్నం 7వ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని కోరుతూ హోంమంత్రి వంగలపూడి అనిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదుదారు వేగి శ్రీనివాసరావు కేసును ఉపసంహరించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. తమ మధ్య రాజీ కుదిరిన విషయాన్ని తెలుపుతూ అటు అనిత ఇటు శ్రీనివాసరావు ఇరువురు హైకోర్టులో జాయింట్ మెమో దాఖలు చేశారు. ఇదే సమయంలో హైకోర్టులో జరిగే విచారణకు తాను రాలేనని, రాజీ పత్రాలపై సంతకాలు చేసేందుకు తన తరపున నందు జగదీష్ అనే వ్యక్తి హాజరవుతారని అనిత తెలిపారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం చేసిన అప్పులు తీర్చేందుకు వంగలపూడి అనిత 2015 అక్టోబర్ 1న వేగి శ్రీనివాసరావు నుంచి 70 లక్షలు అప్పు తీసుకున్నారు. ప్రామిసరీ నోటు కూడా రాసిచ్చారు. అటు తర్వాత తీసుకున్న అప్పును అనిత ఎంతకీ చెల్లించలేదు, వడ్డీ కూడా చెల్లించలేదు. చివరికి అనిత 2018లో శ్రీనివాసరావుకు తాను చెల్లించాల్సిన మొత్తానికి చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్కును శ్రీనివాసరావు నగదుగా మార్చుకోలేకపోయారు. దీంతో తన డబ్బు వసూలు చేసుకునేందుకు అనిత మీద శ్రీనివాసరావు 2018లో విశాఖపట్నం కోర్టులో సూట్ దాఖలు చేశారు. దీని మీద విశాఖపట్నం 7వ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతూ వస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికలు టీడీపీ అధికారంలోకి రావడం హోంమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో అనిత శ్రీనివాసుల మధ్య 70 లక్షలకి రాజీ కుదిరింది అన్నటువంటిది అందులో మెన్షన్ చేశారన్నమాట.